ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మనో నిబ్బరం పెరగటం కోసం ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి మధ్యాహ్నం 2:52 వరకు. నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 5:56 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు చేయదగిన పనులను గనక పరిశీలించినట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి దీంతో పాటుగా ఉద్యోగస్తులకి కూడా శ్రమకు తగిన ఫలితం లభించేందుకు అవకాశం కనపడుతోంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ గురు శుక్ర మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి సానుకూలత గోచరిస్తోంది. మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు నూతన ఇంటర్వ్యూల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యము, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలు ఈరోజు వీటి గురించి మాత్రం మేషరాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని గనక పరిశీలిస్తే విద్యార్థులకి కొంచెం అసంతృప్తిగా ఉంటుంది. అలాగే మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక భరణి నక్షత్రం వారిని కనుక మనం పరిశీలించినట్లయితే పదోన్నతుల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. అలాగే మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనుకుంటే దీనికి సంబంధించి కూడా అనుకూలత ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. పడుతున్న శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆర్థికంగా అనుకూలతను కలిగిస్తూ ఉంటాయి. ఇక పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి వారితోటి కూడా ఏదో ఒక విషయంలో మీకు వైరం కలిగేందుకు అవకాశం ఉంటుంది మాట్లాడేటప్పుడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారు, వీరు మాత్రం వ్యాపారస్తులు కానీ కంపెనీ యజమానులు కానీ మీరు మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క కుటుంబం గురించి కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కుటుంబంలో అశాంతి అనేది గోచరిస్తోంది. అలాగే మీరు ఆత్మీయులని ముఖ్యులని కలిసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తుంటారు. వారి వలన విమర్శకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా సమస్యలు ఎన్నున్నా కూడా నెమ్మదిగా వాటిని జయిస్తూ ముందుకు సాగడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలతతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత కూడా వీరికి గోచరిస్తోంది. అనేక విషయాలలో మీరు ఆశిస్తున్నట్టుగా పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన ఆర్ద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ప్రయాణాల వలన అధిక వడలిక ఇవి మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. పనుల విషయంలో మాత్రం ఇంకా మీరు శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అనేక అవరోధాలు ఉంటాయి. అవరోధాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇక మిథున రాశి వారు ఈరోజు రుద్రకవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమ గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అనవసరపు తగువులు, నిందలు ఇవి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన, చర్యల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి మాత్రం నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. పరిస్థితులకి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఉంటారు. దీంతో పాటు మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలను మీరు నెమ్మదిగా వాటిని అనుకూలంగా మార్చుకోవడంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి ఈ రోజు అనుకూలత గోచరిస్తోంది. శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మార్పులు అనేవి కనబడుతూ ఉంటాయి. కానీ ఈ మార్పులని స్వీకరించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉండాలి. హఠాత్తుగా వచ్చే మార్పులు చేర్పుల వలన కొంత మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ పనులలో మీరు మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే అనేక విషయాలపైన ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పుబ్బ నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత, మీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు, దీంతో పాటు నూతన అవకాశాల కోసం ప్రయత్నం చేసే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈ రోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఇక కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థికంగా ఈ రోజు కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. హఠాత్తుగా ఆగిపోయిన పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కన్యారాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనేక విషయాలలో వీరికి సానుకూలత, అనుకూలత, గౌరవ మర్యాదలు పెరగటము, నూతన అవకాశాలు లభించటం ఇవన్నీ కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక మనం పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించటం, అనుకున్న ప్రతి పనిలోనూ విజయావకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అక్కడ మీరు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత గోచరిస్తోంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అందేందుకు అవకాశం ఉంటుంది. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం కుటుంబంలో చికాకులు, అశాంతి ఇవి ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే విరోధులు ఎక్కువ అవుతూ ఉంటారు. మీ భవిష్యత్తు గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారికి మాత్రం మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి అతి కష్టం మీద పూర్తి చేస్తూ ఉంటారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి మాత్రం అభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇక విశాఖ నక్షత్రం వారు విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి ధనలాభం కలిగే అవకాశం గోచరిస్తోంది. తులారాశికి చెందిన వారు ఈ రోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి పనులు నెమ్మదిగా పూర్తవుతుంటాయి. ఈరోజు ఆశించినట్టుగా పనులు పూర్తి కాకపోవటం లేదా వాయిదా పడే అంశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో మాత్రం సానుకూలత అనేది మీకు గోచరిస్తోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి పేరు మీద పెట్టే పెట్టుబడుల వలన లాభం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దానికి తగినట్టుగా మీరు ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనురాధ నక్షత్రం వారు మాత్రం నమ్మిన వారి వలన ఎక్కువగా మోసపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మానసిక ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు వీరికి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన పూర్వాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే విరోధులు ఎక్కువగా అవుతూ ఉంటారు. అలాగే దీంతో పాటు ప్రయాణాలు ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీరు పాత స్నేహితుల్ని, బంధువుల్ని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే స్పెక్యులేషన్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల వలన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా ఉండాలి. అనేక విషయాలలో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రయత్నాలు చేస్తున్న వారు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈ రోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు శ్రమ అధికంగా ఉంది. శత్రువులు అధికంగా ఉండబోతున్నారు. పనులలో జాప్యము, వాయిదా పడటము కనబడుతోంది. మీ స్నేహితులు మీతోటి తగిన విధంగా ప్రవర్తించకపోవటం కూడా మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన శ్రవణ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే శ్రవణ నక్షత్రం వారు విద్యార్థులకి మాత్రం అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది, వేదన ఎక్కువగా ఉంటుంది. అనుకున్న విధంగా పనులు లేదా అడ్మిషన్లు లభించలేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే సినీ కళారంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది, కానీ ఆదరణ పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈ రోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది, వాయిదాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వారికి ఆర్థిక పరమైన విషయాలలో కొంచెం ఒడిదుడుకులు లాంటివి గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం శ్రమతో పాటు ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు, అలాగే నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. శతభిష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వీరు స్పెక్యులేషన్లు, దీంతో పాటు నూతన పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీని వలన వీరికి ధర నష్టం కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వారు ఈ రోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమ అయితే గోచరిస్తోంది. అలాగే హఠాత్తుగా ఉద్యోగాలలోనూ వ్యాపారాలలోనూ మార్పులు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అనేది గోచరిస్తోంది. మీరు కనుక మీ యొక్క జీవిత భాగస్వామితోటి వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మీనరాశికి చెందిన పూర్వభద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. వీటిని నెమ్మదిగా మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాత్రం అనవసరపు ఆందోళనకి గురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ సరదాల కోసం ఎక్కువగా మీరు ధనాన్ని వెచ్చించే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారు మాత్రం కోర్టు వ్యవహారాలు వాయిదా కోరేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు మంచి చెడు రెండూ కూడా సమానంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.